కొంచెం సన్న చైన్, దానికి చిన్న లాకెట్ అట్లాంటిది ఏదైనా, ఒక చిన్న అన్కట్ డైమండ్ లాంటి లాకెట్ లాంటిది ఏదైనా ఉంటే చూడరా ఒకసారి చూద్దాం. ఓకే చూద్దాం మేడం. ఓకే ఇట్లా ఉంది అంటే ఇట్లుండి కొంచెం ఒక చిన్న స్టోన్ లాంటిది ఏదైనా వస్తే బాగుంటుందేమో అని. మన దగ్గర డైమండ్ జ్యువెలరీ చాలా లైట్ వెయిట్ లో ఉంది మేడం, అంటే తక్కువ బడ్జెట్ లోనే వస్తున్నాయి. అంటే డైమండ్ జ్యువెలరీ కాదు కానీ అంటే ఇది చూపించము. ఓకే ఇట్లా చైన్స్ అయితే ఇట్లా వస్తాయి సింపుల్ గా. ఓకే ఇట్లా వస్తాయి అంటే ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఏదన్నా స్టోన్స్ లాంటి చిన్న లాకెట్, స్టోన్స్ లో లాకెట్స్ వస్తాయి మేడం. బట్ ఏంటంటే మీకు అదే బడ్జెట్ లో మంచిగా డైమండ్ సెట్టే వస్తుంది మేడం. ఇప్పుడు డైమండ్స్ అంటే ఎంతైనా కొంచెం కాస్ట్లీ కదా. కరెక్టే మేడం, కాదని నేను అనట్లేదు, కానీ మా దగ్గర ఉన్నాయి 2 lakhs బిలో బడ్జెట్ లోనే మా దగ్గర డైమండ్ నెక్లెసెస్ ఉన్నాయి. 2 lakhs బిలోనా? అవును. మజాక్ చేస్తున్నారా? లేదు మేడం, ఒక్కసారి చూపిస్తాను పదండి ఒకసారి. స్కిట్ అయితే కాదు కదా నాకు? కాదు. ఓకే సో ఇప్పుడు 2 lakhs లోపే మంచి డైమండ్ జ్యువెలరీ, మంచి డైమండ్ జ్యువెలరీ ఉంది మీకు. ఇదే బడ్జెట్ లో డైమండ్ జ్యువెలరీ వచ్చేస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ బంగారం ఎంత ఉంది? 1 lakh ప్లస్ ఉంది. 1,16 ఎంత ఉన్నట్టుంది కదా. 11,865 ఉంది. 11,865 ఉంది. అవును. మరి తులం బంగారము 1,00,000 మీద ఉంటే మీరు డైమండ్ జ్యువెలరీ 2 లక్షల లోపు ఎట్లా అమ్ముతారు? మేము ఇస్తాం మేడం, ఒకసారి రండి, జస్ట్ విజిట్ చేయండి అంత. ఓ సరే అయితే చూద్దాం, రండి మేడం. ఇదిగోండి మేడం, మీ బడ్జెట్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. ఓ గాడ్, ఇవన్నీ 2 లక్షల లోపేనా? అవును. మామూలుగా లేదు అసలు. సో నైస్ అబ్బా, ఇంత నీట్ వర్క్ తోని ఇంత తక్కువ రేట్లనా? అవును మేడం. వేసుకొని చూడొచ్చు కదా అన్ని? డెఫినెట్గా.